బంగాళాఖాతంలో ఒకేసారి 2 అల్పపీడనాలు నెలకొన్నాయన్న వార్తలు బాగా వ్యాపించాయి. ఈ క్రమంలో ఈ 2 అల్పపీడనాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎంత మేరకు ఉండబోతుంది? అసలు 2 అల్పపీడనాలు వస్తే తట్టుకునే శక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలపై ఎక్కువగా ప్రభావం చూపబోతుందనే అంశాలని మనకి వివరించడానికి అమరావతి వాతావరణ విభాగం నుంచి సైంటిస్ట్ సాగర్ గారు మనతో ఉన్నారు. సార్, ఏంటి ప్రస్తుతం బంగాళాఖాతంలో ఎలాంటి పరిస్థితి నెలకొని ఉంది? ఏంటి వెదర్ అప్డేట్? మీరు అన్నట్లుగా బంగాళాఖాతంలో మనకు 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటేమో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉంది. అదేవిధంగా ఇంకొకటి నైరుతి బంగాళాఖాతంలో ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్న ఉన్నటువంటి వాయుగుండం అనగా మలాకా జలసంధి ఇది పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాయుగుండం ఈరోజు ఉదయం నాటికి తుఫానుగా బలపడటం జరిగింది. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇది కొంచెం పశ్చిమ నైరుతి దిశగా కదిలి ఆ తర్వాత యూటర్న్ తీసుకుంటాం, అంటే దిశను మార్చుకునేసి వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. సో దీని ప్రభావం వలన మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్టయితే ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. కానీ ఇంకొకటి మనకు కొమరిన్ రీజియన్ అలాగే శ్రీలంక నైరుతి బంగాళాఖాతం ఈ పరిసర ప్రాంతాల్లో ఈరోజు ఒక తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది రాబో 24 గంటలు కొద్దిగా బలపడి వాయుగుండంగా మారేదానికి అవకాశం ఉంది. ఆ తర్వాత 48 గంటల్లో ఈ ఉత్తర వాయువ్య దిశగా తన దిశను కొనసాగిస్తూ ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరి ఈ పరిసర ప్రాంతాల వైపు తన దిశను కొనసాగించడానికి అవకాశం ఉంది. దీని ప్రభావంగా మనకు రాష్ట్రంలో డే 4 నుంచి మనకు విస్తారంగా వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా డే 4 అనగా 29వ తేదీ చూసినట్లయితే రాష్ట్రంలో తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురవడంతో పాటుగా 1 లేదా 2 చోట్ల మనకు భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు కూడా మనకు కురచడానికి అవకాశం ఉంది. సో భారీ నుండి అతి భారీ వర్షాలు మరి ముఖ్యంగా చూసినట్లయితే చిత్తూరు, తిరుపతి, నెల్లూరు ఈ జిల్లాలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. దాని పక్కన ఉన్నటువంటి అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాలో 29వ తారీఖున మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక 30వ తేదీ చూసినట్లయితే సేమ్ మనకి ఈ సిస్టము నైరుతి బంగాళాఖాతంలో కొనసాగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప ఈ జిల్లాలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. దాని పక్కననే నంద్యాల, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు ఆల్మోస్ట్ మనకు కోనసీమ వరకు ఈ జిల్లాలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మిగిలినటువంటి జిల్లాల్లో మనకు చాలా వరకు తేలికపాటిన ఒక మోస్తరు వర్షాలు రావడానికి అవకాశం ఉంది. దీంతో పాటుగా గాలులు చూసినట్లయితే రేపు మనకు 35 నుండి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్లు ఈ తీర ప్రాంత జిల్లాల వెంబడి కొనసాగడానికి అవకాశం ఉంది. అది కొంచెము బలపడి ఎల్లుండి అనగా 28, 29, 30 ఆ 3 రోజులు కూడా మనకు 40 నుండి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మరి ముఖ్యంగా భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంత వర్షాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా రైతులకు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది పంట కోసే కాలము, పంటలు కూడా వరి దాదాపుగా కోతకు వచ్చింది కాబట్టి ముందుగానే ఎలాగో మనకు 4 రోజులు టైం ఉంది కాబట్టి ముందుగా వీలైనంత సాధ్యమైనంత వరకు పంటను కోసి అలాగే ఏదైనా నిల్వ చేసుకుంటే మంచిదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. గాలు కూడా ఉన్నాయి, అలాగే వర్షాలు ఉన్నాయి కాబట్టి మనకు పంటలు తీవ్రంగా నష్టం వాటిల్లేదానికి అవకాశం ఉంది. మరోవైపు ఇటుపక్క మన్యం జిల్లాల పరిధిలో చూసుకున్నట్లయితే చలి ప్రభావం పెరుగుతూ వస్తుంది క్రమంగా. దాని సంగతి చలి ప్రభావం ఎలాగో మనకి ఇక్కడ సిస్టమ్ ఉంది కాబట్టి దీనివల్ల కొంచెం టెంపరేచర్స్ అంత ఇంపాక్ట్ ఉండవండి. నోలర్ చేంజెస్ అని చెప్తాం, అంటే పెద్దగా గణనీయమైన మార్పు ఏమి ఉండదు. ఏదైతే ఉందో ఈ ప్రస్తుతం అదే కొనసాగుతుంది. సో మనకు చూసినట్టయితే ఎక్కువ ఇంపాక్ట్ కానీ సిస్టమ్ కానీ ఇక్కడే ఉంటుంది కాబట్టి టెంపరేచర్స్ అయితే మరీ పడిపోవటం అనేది ఉండదు. అయితే ఇప్పుడు నవంబర్ చివరిలో, డిసెంబర్లో వచ్చే ఇలాంటి తుఫాన్లు కానీ దీనికి సెనియర్ అని కూడా పేరు పెట్టారని చెప్పి తెలిసింది. సెన్యార్ అనేటువంటి సైక్లోన్ ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే మలాకా జలసంధి దగ్గర కొనసాగుతుందో దానికి సెన్యార్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనకు వచ్చేటువంటి ఈ వర్షం ఏదైతే ఇంపాక్ట్ ఉందో ఇది ఆ తుఫాన్ వల్ల కాదు. ఏదైతే మన శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటిది తీవ్ర అల్పపీడనం చెప్తున్నామో అది కొంచెం బలపడి మనకు ఉత్తర తమిళనాడు అలాగే పుదుచ్చేరి సైడ్ కొనసాగేదానికి అవకాశం దీని ప్రభావంతో మనకు ఉంటుంది. యాజ్ యూజువల్గా మనకి డిసెంబర్ మొదటి వారంలో వచ్చే తుఫాన్లు చూసుకుంటే డిసెంబర్లో వచ్చే ఈ వర్షాలు చూసుకున్నట్లయితే గతంతో పోలిస్తే ఇప్పుడు వర్షపాతం పెరుగుతుందా తగ్గుతుందా డిసెంబర్ మాసం? డిసెంబర్ మాసంలో మనకు ఆల్మోస్ట్ అంటే ఇది ప్రస్తుతం మనం నార్త్ ఈస్ట్ మాన్సూన్లో కొనసాగుతున్నాం. నార్త్ ఈస్ట్ మాన్సూన్లో మనకు ఎక్కువ ఈస్టర్లీస్ ఎస్పెషల్లీ రాయలసీమ, తమిళనాడు ఈ పరిసర ప్రాంతాల్లో మనకు వర్షాభావం ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉంది. మనం ఇంతకుముందుకు చెప్పినట్టుగా ఎక్స్టెండెడ్ రేంజ్ ఫోర్కాస్ట్ కానీ లేకపోతే సీజనల్ ఫోర్కాస్ట్లో కూడా కొంచెం మనము నార్మల్ టబో నార్మల్ రెయిన్ఫాల్ మనం ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా చూసుకుంటే నెల మొత్తంలో చూసినప్పుడు ఇది ఉంటుంది కానీ డే టు డే వేరియేషన్ ప్రతిరోజు అదే కండిషన్ సాటిస్ఫై కాదు. ఏదైనా ఒక సిస్టమ్ వచ్చినప్పుడు వర్షపాతం పెరుగుతుంది, ఒకసారి వర్షం ఇది సిస్టమ్ అయిపోగానే కంప్లీట్గా మళ్ళీ డ్రై అయిపోతుంది. సో ఓవరాల్గా మంత్లీ ఈ స్కేల్కి మెయింటైన్ అవుతుంది కానీ డే టు డే వేరియేషన్ కొన్ని చాలా ఉంటాయి.